అభివృద్ధి ఏ విధంగా పొందుకోవాలి, ఏం చేస్తే అభివృద్ధి వస్తుంది అనేటువంటిది మనం ఈరోజు బైబిల్ గ్రంథం నుండి కొన్ని వచనాల నుండి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. మనం బ్రతికే విషయంలో ఏం చేస్తే అభివృద్ధి అవుతాము, ఏ విధంగా ఉంటే దేవునికి అభివృద్ధిగా ఉంటాము, ఏ విధమైనటువంటి క్రియలు చేస్తే మనము అభివృద్ధి కలిగి ఉంటాము అని చెప్పి ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం. మొదటిగా ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 3వ వచనం. మొదటిగా ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరులు దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. ఇక్కడ పాత నిబంధన అయినటువంటి ద్వితీయోపదేశ కాండంలో యెహోవా దేవుడు మీరు ఈ విధంగా చేస్తే అభివృద్ధి పొందుతారు. ఏం చేస్తే అంటే, మోషేకి నేను ఆల్రెడీ కొన్ని ఆజ్ఞలను ఇచ్చాను. ఆ ఆజ్ఞలు గనక ఇజ్రాయేలీలైన మీరు పాటిస్తే అప్పుడు మీరు ఆటోమేటిక్గా అభివృద్ధి నొందుతారు. మీకంటూ నేను సపరేట్గా ఒక దేశాన్ని నిర్మించాను, ఒక ప్రాంతం అంటూ మీ కొరకు ఉన్నది. ఆ ప్రాంతమే కానాను అని, ఆ కానాను ప్రదేశంలో పాలు తేనెలు అని ప్రవహించు దేశం అని కూడా అంటారు. ఎందుకు ఆ విధంగా పలుకుతారు అని అంటే, చాలా అద్భుతంగా పంటలు బాగా పండుతాయి, అక్కడ ఉన్నటువంటి వాతావరణం మంచి వాతావరణం, అన్ని విషయాలను బట్టి పాలు తేనెలు ప్రవహించు ప్రదేశంగా ఆ ప్రదేశాన్ని పిలుస్తారు. సో నేను యెహోవా దేవుడైనటువంటి నేను మిమ్మలను అక్కడికి తీసుకువెళ్ళాలి అని అంటే, నేను ఆల్రెడీ మీకు విధించినటువంటి కట్టడలు అని అంటే ఆజ్ఞలు, వారికి ఆల్రెడీ 10 ఆజ్ఞలు పలకల మీద ఇచ్చి ఉన్నారు. ఆ తర్వాత ఇంకా చాలా కట్టడలు, చాలా రూల్స్ పెట్టాడు దేవుడు. ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండకూడదు, ఈ విధమైనటువంటి బలులు ఇవ్వాలి, ఈ విధంగానే ఉండాలి, ఎవరినైనా దోషిని ఎంచాలంటే ఈ విధంగా ఎంచాలి, ఎవరినైనా శిక్షించాలి అని అంటే ఈ విధంగానే శిక్షించాలి, ఎవరికైనా ఏదైనా చెప్పాలి అంటే ఈ విధంగానే చెప్పాలి, యాజకత్వం వహించాలంటే ఈ విధంగా చేయాలి, ప్రత్యక్షపు గుడారంలో ఎవరైనా ఉండాలి అంటే ఈ విధంగానే ఉండాలి. మరి దేవాది దేవుడు మందసం మీదకి దిగేటప్పుడు మనిషి లోపల ఉన్నటువంటి యాజకుడు ఏ విధంగా ఉండాలో ప్రతిదీ ఒక కట్టడగా దేవుడు విధిస్తే, ఆ కట్టడలను నువ్వు ప్రతిదీ అనుసరించిన ఎడల నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాను అని అంటే కానాను దేశానికి తీసుకువెళ్తాను అని చెప్పి ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. కానాను దేశానికి వెళ్తే ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి మనుషులు అభివృద్ధి చెందుతారు. తర్వాత అదే ద్వితీయోపదేశ కాండంలో 8వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. మీరు బ్రతికి అభివృద్ధి నుండి యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకొనున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. ఇక్కడ మరలా ఇంకో విధంగా ఇశ్రాయేలీయులకు దేవుడైనటువంటి యెహోవా చెప్తున్నటువంటి మాట, నేను మిమ్ములను మీ పితరులకు నేను ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి అని అంటే మీరు నేను ఇచ్చినటువంటి ఆజ్ఞలను కట్టడలను అనుసరించాలి, అప్పుడే మీరు అభివృద్ధి పొందుతారు అని చెప్పి ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకా మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం. 22:13 యెహోవా ఇశ్రాయేలీయులను గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల
నీవు వృద్ధి పొందుదువు, ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము. చాలు. బైబిల్లో 365 సార్లు ఒకే పదం రిపీట్ అవుతూ ఉంది అని చెప్పి కొంతమంది జ్ఞానులు చెప్పడం జరిగింది. ఏంటి ఆ వర్డ్ రిపీట్ అవుతుంది అని అంటే, భయపడకుడి. 365 రోజులు అంటే మన సంవత్సరం. ఆ ప్రతిరోజు లెక్క వేసుకున్నా మనకు 365 రోజులు వస్తాయి సంవత్సరానికి. ఈ ప్రతిరోజు మనం ఏమి జ్ఞాపకం చేసుకుంటా ఉండాలంటే, భయపడకు, భయపడకు, భయపడకు. సో ఇక్కడ మనకి తెలియజేసేటువంటి మాట ఏంటి అని అంటే, నేను నియమించిన ఆజ్ఞలను, నేను నియమించినటువంటి కట్టడలను నీవు కొనసాగిస్తూ అనుసరించినట్లయితే నీవు వృద్ధి చెందుతావు. కాబట్టి వీటి విషయాలను ధైర్యంగా ఉండు, బలంగా ఉండు, భయపడకు అని చెప్పి ధైర్యాన్ని కూడా ఇక్కడ చెప్పటం జరుగుతుంది యెహోవా ఇశ్రాయేలీయులకు. తర్వాత యోబు గ్రంథము అదే అధ్యాయంలో ఇంకా కొంచెం ముందుకెళ్దాం. అదే గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథం చూద్దాం. 26వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు చదువుదాం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి గాతు ప్రాకారమును, యబ్నే ప్రాకారమును, అష్టోదు ప్రాకారమును పడగొట్టి అష్టోదు దేశములోను ఫిలిష్తీయుల ప్రదేశములలోను ప్రాకారపురములను కట్టించెను. ఫిలిష్తీయులతోను గూర్బయలులో నివసించిన అరబీయులతోను మోహినీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చిన వారైరి. అతడు అధికముగా అభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటిన వ్యాపించెను. ఇక్కడ జకర్యా అనేటువంటి వ్యక్తి ఫస్ట్లోనే మనం చూస్తాం, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో. తెలివి ఎందుకు ఆయన తెలివి కలిగిన వాడు అని చెప్పి ఇక్కడ ప్రస్తావించారు అని అంటే, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేశాను. ఎందుకు ఇతను తెలివి కలిగిన వాడు అని చెప్పి ప్రస్తావించారు అని అంటే, ఇక్కడ జకర్యా గారు తెలివి కలిగినటువంటి వారిగా ఉన్నారు, తెలివి కలిగిన వారిగా ఉన్నారు అని చెప్పి ఇక్కడ మనం గమనిస్తూ ఉండొచ్చు. సో ఎవరైతే మరి వృద్ధి చెందాలి, వృద్ధి పొందాలి అనుకునేవారు తెలివి కలిగినటువంటి వారుగా జీవిస్తారు అని చెప్పి జ్ఞాని అయినటువంటి సొలొమోన్ గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ జకర్యా గారు తెలివి కలిగిన వారై దేవుని యందు అభివృద్ధి పొందుతూ వచ్చారు. దేవుడు ఈజీగా తెలివి కలిగిన వారిని ఎంచుకోడు. ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి నాకు తెలివిని జ్ఞానమును అనుగ్రహించమని వేడుకుంటారో వారికి తెలివిని జ్ఞానము అనుగ్రహించి వారిని అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. జకర్యా గారు యెహోవాను ఆశ్రయించినందున అతడు అభివృద్ధి చెందాడు. అంటే మనము కూడా అభివృద్ధి పొందాలి. ఇక్కడ జకర్యా గారు చూస్తే ఎంతో మందితో యుద్ధం చేశాడు. యుద్ధం చేసిన ప్రతి ఒక్కరితోనూ విజయం పొందాడు. సో ఈ విధంగా మన జీవితంలో కూడా ఎటువంటి సమస్యలున్నా, ఏదైనా ఇబ్బందులున్నా వీటన్నిటిని జయించాలి అని అంటే మనము కూడా ఎవరిని ఆశ్రయించాలి అని అంటే దేవాది దేవుణ్ణి ఆశ్రయిస్తే వీటన్నిటి నుండి మనం విజయం పొందొచ్చు. అలాగే అభివృద్ధి కూడా మనము పొందగలుగుతాము. తర్వాత యోబు గ్రంథము 8వ అధ్యాయము
యోబు గ్రంథము 8వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదికిన ఎడల సర్వశక్తుడగు దేవుని బతిమాలు కొనిన ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహావృద్ధి పొందుదువు. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే యోబు గారి జీవితం అనేటువంటిది చాలా కఠినమైన జీవితాన్ని ఆయన జీవించాడు. యోబు గ్రంథం అంతా ఆయన ప్రార్థనలు ఉంటాయి, ఆయనకి జరిగిన అవమానాలు ఉంటాయి. ఆ అవమానాల నుండి బయటపడిన తర్వాత ఆయనకు వచ్చిన అభివృద్ధి అంతా ఉంటది. అయితే ఇక్కడ మనకి తెలియజేసేటువంటి మాట ఏంటి అంటే, మనము జాగ్రత్తగా దేవుణ్ణి వెదకిన ఎడల, సర్వశక్తుడైన దేవుణ్ణి బతిమాలుకొనిన ఎడల, మనము పవిత్రులమై యథార్థవంతులమైన ఎడల, నిశ్చయముగా ఆయన యందు శ్రద్ధ నిలిపిన వారమైతే, ఇలాంటి క్వాలిటీస్ మనలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని నిశ్చయంగా అభివృద్ధి చేస్తాడు. ఇవన్నీ యోబు గారిలో ఉన్నాయి కాబట్టి తర్వాత ఆయన రెండింతలు ఆశీర్వాదమును కానీ, బిడ్డలను కానీ, ఆస్తిని కానీ పొందుకోవటం జరిగింది. ఆరోగ్యమును కూడా ఆయన పొందుకోవటం జరిగింది. సో ఏమేమి ఉండాలి మనలో, ఏమేమి గుణాలు ఉండాలి అభివృద్ధి పొందాలని అంటే, ఫస్ట్ది దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి. తర్వాత సర్వశక్తుడైన దేవుణ్ణి బతిమాలుకోవాలి. ఏ విషయాల్లో బతిమాలుకోవాలి అని అంటే, మనకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో బ్రతిమాలుకోవాలి. మనము చేసిన ప్రతి పాపము నిమిత్తము క్షమించమని బ్రతిమాలుకోవాలి. మొట్టమొదటిగా మనం ప్రతిరోజు ఏదో విషయంలో పాపం చేస్తూనే ఉంటాం. ఆ విషయాలను బట్టి దేవుని దగ్గర బతిమాలుకోవాలి. తర్వాత సర్వశక్తిని దేవుణ్ణి బతిమాలుకుని ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల. యథార్థవంతుడు అని అంటే మనస్సులో ఎటువంటి మచ్చ అనేటువంటిది లేనటువంటి వాడు, పరిశుద్ధుడు, పరిశుద్ధమైన ఆలోచనలు కలిగిన వాడు, మంచి ఉద్దేశములు కలిగిన వాడు, ఎవరికి చెడు తలపెట్టని వాడు అని అర్థం. సో కాబట్టి యథార్థవంతులుగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి. ఎందుకు? మన తండ్రి పరిశుద్ధుడు కనుక మనమును కూడా పరిశుద్ధులమై ఉండాలి అని బైబిల్ చెప్తుంది. తర్వాత నిశ్చయముగా ఆయన యందే శ్రద్ధ నిలపాలి. ఆయన మాత్రమే మనకి ఒకసారి బాప్తిసం తీసుకొని ఆయనను మనం అంగీకరిస్తే మరలా వెంటనే ఇంకొక దానికి తొలగిపోకూడదు. ఇజ్రాయేల్ చేసిన పనులు అదే. యెహోవా దేవుని శక్తిని, మహత్యమును చూస్తారు, ఆయన నమ్ముకోవటం స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఏదైనా ప్రాంతానికి వెళ్తారు, ఆ ప్రాంతంలో పూజించేటువంటి దేవతలను పూజించేస్తారు. ఆ ప్రాంతంలో చేసేటువంటి కార్యాలన్నీ వాళ్ళు కూడా చేసేస్తూ ఉంటారు. మరలా దేవుడు కోపం వస్తుంది, మరలా శిక్షిస్తాడు. మరలా శిక్షించిన వెంటనే వారు ఇజ్రాయేలీలందరూ దేవుని మరలా తెలుసుకొని దేవుని నమ్ముతారు. మరలా కొన్ని రోజులైన తర్వాత ఏ ప్రాంతానికి వెళ్తారో ఆ ప్రాంతానికి తగ్గట్టుగానే వారు మారిపోతూ ఉంటున్నారు. కాబట్టి ఈ విధంగా కాకుండా దేవుని యందు శ్రద్ధ నిలిపిన వారమై ఉండి, తర్వాత నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. సో మనము నీతి పరులుగా ఉండాలి. ఆఖరిగా నీతి అని అంటే నీచమైన వాటిని తిరస్కరించేవారు. ఫస్ట్ నుండి చూస్తే నీతిపరుడైన నోవాహు, తర్వాత నీతిపరుడైనటువంటి ఇంకా చాలా ఉన్నారు. నీతిపరుడైనటువంటి సొదొమ గొమొర్రా నుంచి వచ్చేసినటువంటి వ్యక్తి. సో ఈ విధంగా చాలా మందికి నీతి అనేటువంటిది మొదట ఒక బిరుదులాగా ఇవ్వటం జరిగింది. వీరు ఏం చేశారు అంటే, ఆ కాలంలో వీరు నీచమైన వాటిని అంటే పాపపు చేష్టలను, పాపపు ఆలోచనలను వీరు దూరం పెట్టారు, వీరు రిజెక్ట్ చేశారు, వీరు తిరస్కరించారు. కాబట్టి వీరికి నీతి పరులు, నీతిమంతులు అని చెప్పి బిరుదు వచ్చింది. సో మనము కూడా అదే విధంగా నీతివంతులముగా ఉంటే ఇక అప్పటి నుండి మన నివాస స్థలము అభివృద్ధి పరచబడిద్ది, మన జ్ఞానము అభివృద్ధి పరచబడిద్ది, మన సంతానము అభివృద్ధి పరచబడిద్ది, మనకున్నటువంటి ఆస్తులు, మనకున్నటువంటి సంపద అంతా అభివృద్ధి పరచబడుతూ ఉంటుంది. తర్వాత నిత్య జీవంలో కూడా మనము స్థిరంగా నిలబడటానికి కారణమవుతుంది. తర్వాత ఇంకో వచనం చూద్దాము.
22 యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదవు. చాలు. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల. ఈ 2 వచనాలు, ఈ 2 గుణాలు మన అభివృద్ధికి కారణం అవుతాయి. ఏంటి అని అంటే సర్వశక్తుని వైపు మనం తిరగాలి. ఇవి మనం నిన్న చెప్పుకున్నాము. క్రీస్తు పుట్టుక, క్రీస్తు ఎందుకు వచ్చాడు, ఆయనకు రావటానికి మనము ఏ కార్యాలు మనకు చూపించడానికి ఆయన వస్తున్నాడు అని అంటే సర్వజనులు క్రీస్తు వైపు మరలటానికి, సర్వజనులు క్రీస్తును అంగీకరించటానికి, సర్వజనులు క్రీస్తును నమ్మటానికి, ఆయన వైపు చూడటానికి ఆయన కొన్ని కార్యాలు చేసుకుంటూ వచ్చాడని తెలుసుకున్నాం. సో ఇక్కడ కూడా మనమందరము సర్వశక్తిమంతుని వైపు తిరిగిన ఎడల, అసలు సర్వశక్తిమంతుడు అంటే ఎవరు? ఈ సృష్టి మొత్తం మీద అధికారం కలిగిన వాడే సర్వశక్తిమంతుడు. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు సర్వశక్తిమంతుడా అని చెప్పి ఆలోచన చేస్తే 4 సువార్తల్లో 4 సువార్తికులు ఆయనను అద్భుతంగా వర్ణించి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఆయన గూర్చి వివరించడం జరిగింది. సో అక్కడ మనకు అర్థమైపోతూ ఉంటది క్రీస్తు ఈ వేటి విషయాలలో సర్వశక్తిమంతుడుగా ఉన్నాడు. రోగాల మీద సర్వశక్తిమంతుడుగా ఉన్నాడు, సృష్టి మీద సర్వశక్తిమంతుడుగా ఉన్నాడు, మనుష్యుల మీదను, మనుషులు చేసేటువంటి పాపాల విషయంలోను, మనుష్యులకు జరగబోయేటువంటి తీర్పు విషయంలోను, మనుష్యులు చనిపోయే విషయంలోను, ప్రతి విషయంలోనూ దేవునికి సర్వము శక్తి కలిగిన వాడు, సర్వ మీద ఆయనకు ఆధిపత్యం కలిగి ఉన్నాడని చెప్పి మనకు అర్థమవుతూ ఉంటది ఆ 4 సువార్తలు చదువుతూ ఉంటాయి. కాబట్టి సర్వశక్తుడు అని ఆయన మనం గ్రహించవచ్చు. ఆయన వైపు మనం తిరిగిన ఎడల మన గుడారంలో ఉన్న దుర్మార్గమును పారవేయాలి. గుడారం అంటే ఓన్లీ మన ఇల్లే కాదు, మన హృదయం. మన హృదయంలో ఉన్నటువంటి దుర్మార్గం, మన హృదయంలో దుర్మార్గం అని అంటే మన హృదయంలో ఉన్నటువంటి పాపము కానీ, మన హృదయంలో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు, మన హృదయంలో మనం దాచుకున్నటువంటి మురికిని కానీ వాటన్నిటినీ పారద్రోలి దేవాది దేవునికి నివాసంగా మార్చుకుంటే అప్పుడు మనం ఏమవుతాము? నీవు అభివృద్ధి పొందుదువు. తర్వాత జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు చెప్పేటువంటి మాటలు కూడా గమనిద్దాము. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనం. సామెతలు 11:24. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఈ వాక్యమును దేనితో ముడిపెడతారు అని అంటే కానుకలకు ముడిపెడతారు. ఎక్కువ ఇస్తే మీరు అభివృద్ధి పొందుతారు, తక్కువ ఇస్తే మీరు అంతే ఫలాన్ని పొందుతారు అని చెప్పి. అయితే జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు చెప్పేటువంటిది ఏంటి అని అంటే మీరు భక్తి జీవితంలో ఆయన ఎదుట ఏ విధంగా ఉన్నారు, నీ మనస్సును పూర్తిగా దేవునికి ఇస్తే నీవు అభివృద్ధి పొందుతావు. లేదు, నీవు ఆయనకి దూరంగాను పెడమోహం పెట్టుకొని ఆయన వైపు తిరస్కరించిన వారిగా ఉంటే మనల్ని దేవుడు లెక్క కూడా చేయడు అనేటువంటిది యొక్క ముఖ్య అంశము. జ్ఞానేటువంటి సొలొమోను గారు మనకు తెలియజేయాలనుకున్నటువంటి మాట. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. వారు ఎక్కువ ఇస్తూ భక్తి గలవారై ఉండి, చాలా మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో, మన ప్రవక్తలు చాలా మంది ఎక్కువ భక్తి కలిగి దేవుని విషయంలో విశ్వాసం కలిగి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప గొప్ప బహుమానాలు, గొప్ప అభివృద్ధి కలిగిన వారు చాలా మంది ఉన్నారు. సో ఈ విధంగా మనం కూడా గొప్ప అభివృద్ధి పొందాలి అనంటే వెదజల్లి మరి ప్రతి విషయంలోనూ, భక్తి విషయంలోనూ, దేవుని వైపు చూపించేటువంటి కార్యముల విషయంలోనూ, సత్క్రియల విషయంలోనూ వెదజల్లిన ఎడల దేవుని ఎదుట ఆయన వెంటనే మనకు అభివృద్ధి అనేటువంటిది కలుగజేస్తాడు. తర్వాత అదే గ్రంథంలో
11వ అధ్యాయంలో కిందకు వస్తే కొద్దిగా 28వ వచనం. సామెతలు 11వ అధ్యాయము 28వ వచనం. ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నందుదురు. అంటే ధనము మీద నిజంగా ఒక ఆశను పెట్టుకోకూడదా అని అంటే కొంతవరకు మాత్రమే ధనమును మనం ఆశిస్తూ ఉండాలి. మితిమీరినటువంటి ఆశ ప్రతిదానికి మనకి పాపంగా ఎంచబడుతూ ఉంటుంది. సో ధనమును ఎంచుకోకుండా, ధనమును ఎంచుకునేవారు, ధనము మీద ఆశ పెట్టుకునే వారిగా మనం ఉండకుండా ఎట్లా ఉండాలని చెప్తున్నారు ఇక్కడ? నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నందుదురు. సో మనం ఏ విధంగా ఉండాలి? ధనం మీద ఆశ పెంచుకునే వారంగా కాకుండా నీచమైన వాటిని తిరస్కరించే వారంగా మనం ఉండాలంటే నీతివంతులుగా ఉంటే మనము చిగురిస్తూ ఉంటాము, అభివృద్ధి పొందుతాము అని చెప్పి ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత ఇప్పటి నుండి క్రొత్త నిబంధనకు వద్దాం. 1 తిమోతి చూద్దాము. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 1 తిమోతి 4వ అధ్యాయము 4వ వచనం. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు. 5 కూడా చదువుదాం. ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థనల వలనను పవిత్రపరచబడుచున్నది. దేవుడు సృజించినటువంటి ఈ యొక్క ప్రపంచంలో సృజింపబడినటువంటి ప్రతి వస్తువు గాని, ప్రతి ఆహారము గాని దేవుని యొక్క నామము మూలంగానే సృజింపబడింది, దేవుని యొక్క కార్యముల మూలంగానే సృజింపబడింది. వీటిని మనము అంగీకరించిన ఎడలా, తీసుకొని ఎడల మనకు ఎటువంటి హాని కలగదు, హాని జరగదు అని చెప్పి తిమోతి గారు చెప్తా ఉన్నారు. సో నిషేధించబడినది ఏదైనా ఉన్న ఎడలా ఆ నిషేధించబడిన దానిని ప్రార్థన చేసుకొని మనము అంగీకరిస్తే అది పవిత్రపరచబడుతుంది అని చెప్పి వాక్య రూపంలో మనకు తెలియజేయడం జరుగుతుంది. తర్వాత 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. ఇక్కడ దేవుడు మనకు తెలియజేసేటువంటి మాట, పౌలు గారి ద్వారా తెలియజేసేటువంటి మాట ఏంటి అని అంటే, నాటటం వాటికే మన బాధ్యత, దాన్ని పెంచటం కానీ వృద్ధి చెందించటం కానీ ప్రతిదీ దేవుని చేతిలోనే ఉంది. భక్తిగా ఉండటము, దేవుడు నియమించినటువంటి కట్టడలను అనుసరించటము, దేవుడు విధించినటువంటి కట్టడల నుండి దాటిపోకుండా ఆయన యొక్క క్రియేట్ చేసినటువంటి బౌండరీస్ లోనే మనం ఉండటము, ఈ విధంగా నీతి పరులమై మనం గనక ఉంటే ఆయనే అభివృద్ధి చేస్తాడు. లేదు అని అంటే ఆయనే మనకున్నటువంటి అభివృద్ధిని కూడా తీసివేస్తాడు. ఎగ్జాంపుల్గా యోబు గారినే చూసుకోవచ్చు మనం. కాబట్టి ఈ పని చేయటం వాటికే మన బాధ్యత. తర్వాత అభివృద్ధి చెందించటమా లేకపోతే నాశనము చేయటమా అనేటువంటిది మొత్తం దేవుని బాధ్యత అని చెప్పి ఇక్కడ మనకి భక్తులు తెలియజేసేటువంటి మాట క్రొత్త నిబంధనలో. సో ఫస్ట్ నుండి మనం వస్తే ఏంటి మనకు కావాల్సిన గుణగుణాలు అని అంటే చాలా మట్టికి మనం తెలుసుకున్నాము. పవిత్రులుగా ఉండాలి, దేవుడు నియమించినటువంటి కట్టడలను అనుసరించాలి, ఆజ్ఞలను అనుసరించాలి, నీతిమంతులమై ఉండాలి. ముఖ్యంగా 2-3 చోట్ల వచ్చింది, నీతిని అనుసరించాలి, నీతిమంతులై ఉండాలి, దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి, బలంగా ఉండాలి, భయపడకూడదు. ఇలాంటి విషయాలన్నీ మనం గమనించాము కొన్ని వచనాలు. సో కాబట్టి దేవుడు
ఈ రోజు మనకు తెలియజేసేటువంటి మాటలు ఏంటి అని అంటే, మనము మన జీవితంలో అభివృద్ధి చెందాలి అనన్నా, మనము మన యొక్క ఆర్థిక పరిస్థితుల్లో అభివృద్ధి పొందాలన్నా, మనము మన యొక్క సంతాన విషయంలో అభివృద్ధి పొందాలన్నా, మనకు ఉండవలసినటువంటి గుణగుణాలు ఏంటి అనేటువంటిది మనం ఈరోజు గమనించాం. ఇట్టి గుణాలన్నీ మనలో ఉండాలనంటే మనం ఏం చేయాలి? ఇవన్నీ ఒక మనిషికి రావటం అంటే చాలా కష్టతరమైనది. ఒక మనిషిలో ఒక గుణం ఉంటే ఇంకొక గుణం ఉండదు. ఒక మనిషి ఒక గుణాన్ని కష్టపడి సంపాదించుకున్నా ఇంకో గుణాన్ని సంపాదించుకోలేని స్థితిలో ఉంటాడు. సో ఈ గుణాలన్నీ మానవుడికి కలగాలి, మనకి రావాలి, మనము కూడా అభివృద్ధి చెందాలి అని అనుకుంటే మనము ముఖ్యంగా చేయవలసింది ప్రార్థన. ఆయన ద్వారానే ప్రతి ఒక్కటి మనం పొందుకోగలం. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు నాకు జ్ఞానం కావాలి అని చెప్పి దేవుని వేడుకోవటం జరిగింది. సో అదే విధంగా మనకు కావాల్సినటువంటి గుణగుణాలను దేవుని ఎదుట మనము బ్రతిమాలిన ఎడల మనకు దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క గుణగుణాలను అనుగ్రహిస్తాడు. ఇట్టి గుణాలు మనలో ఉంటే ఇజ్రాయేలీలకు ఏ విధంగానైతే ఖానాను దేశాన్ని పాలు తేనెలు ప్రవహించే ప్రదేశాన్ని ఇచ్చారో, అదే విధంగా మనకు కూడా మనలను కూడా అభివృద్ధి పరుస్తూ అభివృద్ధి చెందే వారిలో మనల్ని కూడా చేర్చి మనకు కూడా నిత్య జీవాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి బైబిల్లో మనం ఇప్పటిదాకా క్లుప్తంగా తెలుసుకొని అన్నాం. కాబట్టి అందరి తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క గుణగుణాలు మనకు కూడా లభించాలి అనే విధంగా ఏ గుణము మనలో లేనిదో ఒకసారి పరీక్షించుకుంటూ ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి ప్రభా. మేము విన్నటువంటి వాక్య భాగం బట్టి నీకు కృతజ్ఞతలు నా తండ్రి. అయా మేము ప్రభా ఈరోజు విన్నటువంటి వాక్య భాగంలో నా తండ్రి ప్రభా మీరు మాకు తెలియజేసినటువంటి విధంగా నా తండ్రి ఇటు గుణగుణాలు మేమందరము కలిగి ఉండి నాయన అయా నేను ఆరాధించి స్తుతించి గణపరిచి భాగ్యం అనుగ్రహించండి తండ్రి ప్రభా. మాలో కొన్ని గుణాలు మేము కలిగి ఉన్నాం నాయన. ఆయన తండ్రి ప్రభా మీరు చూపించినటువంటి ఇట్టి గుణములన్నీ తండ్రి ప్రభా మేము పొందుకొని తండ్రి ప్రభా సమృద్ధి కలిగిన వారమై ఉండి అయా తండ్రి ప్రభా బలా నమ్మకమైన మంచి దాసులు అని పొగిడించుకునేటువంటి భాగ్యమును మాకు అనుగ్రహించండి. మీరు చాలా మందిని ఇతడు నా కుమారుడు, ఇతడు నా నీతిపరుడు, ఇతడు నా ఇల్లంతటిలో గొప్పవాడు అని చెప్పి చాలా మందిని మీరు నా తండ్రి ప్రభా పొగిడినటువంటి విషయాలు, పొగిడినటువంటి భక్తులను మేము గమనించిండు. మేము కూడా అట్టి విధంగా నా తండ్రి ప్రభా సమృద్ధిగా కలిగిన తండ్రి నీ యందు తండ్రి ప్రభా నీకు కావాల్సినటువంటి తండ్రి ప్రభా గుణగుణాలన్నీ తండ్రి ప్రభా మేమందరము కలిగి ఉండి నాయన నీతో పాటు నిత్య రాజ్యంలో మేమందరము ప్రవేశించడానికి మాకు సహాయం చేయండి. తండ్రి రెండవ రాకల్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో మేమందరము ఎత్తబడి 7 ఏళ్ళు తండ్రి ప్రభు మధ్యాకాశంలో మేమందరము తండ్రి ప్రభు విందు చేసుకున్నట్టుగా సహాయం చేయండి. తండ్రి ప్రభు ఇటు గుణాలు మా అందరిలో అనుగ్రహించండి. తండ్రి ఇటు జ్ఞానమును ప్రతి ఒక్కరు పొందుకున్నట్టుగా సహాయం చేయండి. వినేవారి ప్రతి ఒక్కరికి నా తండ్రి వారి మనసులో భద్రపరచండి. వారి తండ్రి ప్రభు చేసే ప్రతి ఒక్క చెడు కార్యంలో కానీ నిన్ను అతిక్రమించే విషయాలు కానీ ఇటు వాక్యములు ప్రతి ఒక్కరికి గుర్తు చేసుకుంటూ నా తండ్రి వారికి ఒక గద్దింపులాగా ఉండే కృపను అనుగ్రహించండి. అయ్యా నా తండ్రి ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఆది నుండి ఎంతవరకు అధ్యక్షత వహించారు మీకు స్తుతులు. ఈరోజు జరిగినటువంటి తండ్రి ప్రభా సండే స్కూల్ కార్యక్రమాల్లో మీరు తోడుగా ఉన్నారు, కృతజ్ఞతలు. అయ్యా యొక్క కూడికలు ముగించుకొని మరలా ఇంకొక సండే స్కూల్కి వెళ్ళబోచుండగా రాకపోకలు మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. ఆది నుండి ఎంతవరకు అధ్యక్షత వహించండి తండ్రి ప్రభా. మరలా యొక్క సండే స్కూల్ ముగించుకొని క్షేమంగా మా స్వగృహాలకు మేము చేరుటకు మీరు కృప చూపించండి. అయ్యా ఇట్టి విధంగా ఈ రోజు నీ యొక్క కార్యక్రమాలన్నీ ముగించుకున్నట్టుగా మీరు కృప చూపించారు, మీకు స్తోత్రం. అయ్యా మరలా నిశ్చిత్తం అయితే మరలా వచ్చే శనివారం నా తండ్రి అయ్యా ఉపవాస కూడిక దినమున నా తండ్రి ప్రభా మేమందరము సమకూడి ఇదే విధంగా నేను స్తుతించి గణపరిచే భాగ్యమును నాకును ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఏ శ్రమ పెట్టి అడిగి వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడు తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.